జగన్మోహన్ రెడ్డి గారు మరణాలతో రాజకీయం చేస్తాడని, చనిపోయింది తన కుటుంబ సభ్యుడైనా, తన పార్టీ నాయకుడైనా, చనిపోయిన వ్యక్తికి సానుభూతి చెప్పాల్సిన దానికంటే ముందు చనిపోయిన వ్యక్తి వల్ల రాజకీయంగా నాకు ఎంత లబ్ధి జరిగిద్ది అనే పొలిటికల్ లెక్కలు వేసుకుంటాడన్న విషయం మొన్న విడుదలైన ఒక వీడియోతో అందరికీ తెలిసిపోయింది. పల్నాడు జిల్లాకు సంబంధించిన చెన్నారెడ్డి, అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర స్థాయి లీడరు, పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి అనే పోస్ట్ కూడా ఉంది ఆయనకి. ఆయన రెంటాల గ్రామానికి సంబంధించిన వ్యక్తి. మాచల నుంచి రెంటాల వెళ్తూ ఉండగా అతని బైక్ని ఢీకొట్టి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి చంపేశారు. బట్ చంపేసిన వాళ్ళెవరో ఈ చెన్నారెడ్డి కుటుంబ సభ్యులకి తెలుసు, బంధువులకి తెలుసు, అక్కడ గ్రామస్తుడికి తెలుసు. సొంత పార్టీ వాళ్ళే చంపేశారన్న విషయం అందరికీ అర్థమైపోయింది. ఆ చంపేసిన వ్యక్తుల వెనకాల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నాడు, వాళ్ళ సోదరుడు ఉన్నాడు అనే అనుమానం కూడా ఈ చెన్నారెడ్డి కుటుంబ సభ్యులకు ఉంది. ఈ చనిపోయిన చెన్నారెడ్డిని హాస్పిటల్లో అంటే వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం కోసం పిన్నెల్లి సోదరుడు హాస్పిటల్కి వెళితే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధువులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద చాలా సీరియస్ అయ్యారు. మీరే చంపించి మీరే పరామర్శకు వస్తారని కూడా సీరియస్ అయ్యారు. సరే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళు మాకేం సంబంధం లేదు, ఏదో చెప్పుకునే ప్రయత్నం చేశారు, అది ఓకే. తర్వాత వాళ్ళ పార్టీ రాష్ట్ర నాయకుడు కదా చనిపోయింది. సరే, ఆ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేశారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారితో చనిపోయిన చెన్నారెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డితో మాట్లాడిచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు చనిపోయిన కుటుంబానికి సానుభూతిని తెలియజేయాలి. కానీ సానుభూతిని తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎమ్మెల్యే చంపించాడా? ఎవరున్నట్టు అడుగుతారండి? ఒకవేళ యువతల వాళ్ళు ఎమ్మెల్యే చంపించాడు అనే అనుమానం వ్యక్తం చేస్తే, అవునా, రాజకీయ కక్షతో జరిగిందా, టీడీపీలు చేశారా అంటే అది వేరే విషయం. కానీ ముందుకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాడు, ఎమ్మెల్యే చంపించాడా అని. అంటే టీడీపీ ఎమ్మెల్యే మీదకి అచ్చం దోసేద్దామని కాదు, మన వాళ్ళే చంపేశారని చెప్పేసి చెన్నారెడ్డి వాళ్ళ తండ్రి భాస్కర్ రెడ్డి చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడు. అప్పుడు ఏం రియాక్ట్ కావాలి? మన వాళ్ళే చంపించారు, మన పార్టీ వాళ్ళే చంపించారు అన్నప్పుడు, అవునా మన పార్టీ వాళ్ళ మీద మనం పార్టీ పరంగా చర్యలు తీసుకుందామా అనాలి కదా. ఒక పార్టీ అధ్యక్షుడిగా నేను మీకు తోడుగా ఉంటాను, మన పార్టీ వాళ్ళే చేసి ఉంటే నేను ఆ బాధ్యత తీసుకుంటాను, నేను వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాను, వాళ్ళు మన పార్టీలో ఉండటానికి వీల్లేదు అని చెప్పాలి కదా. అలా చెప్పాలి. ఒకసారి వీడియో చూడండి. కారు వెనకోటి మీద ఒకటి పడాయి, కారుతో గుద్ది కారం వెళ్ళి పడగానే గొంతుగా వేసా. మనోళ్ళే మనుషులు కూడా తెలియదు. మనోళ్ళే ఎమ్మెల్యే కాదు పడలే, అందరూ తిరుగుతుంటారు వాళ్ళు. మనోళ్ళే, సొంతోళ్ళే, దొరకోళ్ళే కాదు, మళ్ళీ వేరే పార్టీ కాదు, మనోళ్ళే. చూశారుగా, జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే మీద నేరాన్ని నెట్టడం కోసం టీడీపీ ఎమ్మెల్యే మీదకి నేరాన్ని నెట్టి ట్విట్టర్లో వెంటనే స్పందిస్తారు. తర్వాత పరామర్శ కార్యక్రమాన్ని పెట్టుకుంటారు, టీడీపీ మీద నిందలేస్తారు. అదే సొంత పార్టీలు చంపారంటే మాట కూడా మాట్లాడు. చూడండి ఎంత దుర్మార్గం. బాబాయ్ విషయంలో మనం చూసాం, ఈ మధ్య కడప జిల్లాలో చంపబడ్డ పెద్ద దస్తగిరి విషయంలో మనం చూసాం, ఇప్పుడు ఈ చెన్నారెడ్డి విషయంలో చూస్తున్నాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకుల చేత చంపబడితే, అంటే వాళ్ళు చంపుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కనీసం స్పందించాడు. ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అతను మరణాలతో రాజకీయం చేసే వ్యక్తి తప్ప మరణాలకి సానుభూతి చెప్పే రకం కాదు. చంపింది తన పార్టీ వాళ్ళు అయినప్పుడు చర్యలు తీసుకునే రకం అసలే కాదు. ఇది బయటపడ్డ విషయం.